D-O-G. E-G-G. హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవలి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్‌గా ఉన్నాము. సో, సమ్మర్ వచ్చేసింది కదా! అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏంటి మార్నింగే స్లేట్ చూపిస్తుంది. ఈరోజు ఏమన్నా మన వ్లాగ్‌లో స్టడీ ప్రోగ్రామ్ పెడుతున్నాను అనుకుంటున్నారా? అంత లేదులెండి. సో, లేవగానే ఫస్ట్ మా పాప అయితే రాసుకుంటానంది. ఎందుకంటే వాళ్ళ డ్యాడీ నిన్న నైటే కొత్త స్లేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో, అది సీల్ తీసేంత వరకైతే తన మనసు ఆగదు. రాసిందా, రాయకపోవడమో తర్వాత ముచ్చట. ఫస్ట్ అయితే స్లేట్‌నయితే ఓపెన్ చేసేయాలన్నమాట. సో, ఇక తనైతే ఇవి రాసేయమంటే తనకైతే రాసిస్తున్నాను దిద్దమని చెప్పేసాను. ఇక తనకి ఆ స్లేట్ ఇచ్చేసి బయట కూర్చుందన్నమాట. సో, బయట చల్లగా వస్తుంది కదా! ఇక తను బయట కూర్చొని రాసుకుంటుంటే ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఈరోజు బెండకాయ ఫ్రై చేద్దామనయితే అనుకోని సో, ఇక బెండకాయలయితే తీసానన్నమాట. అలాగే మా పాపకు బాదం పప్పు నానబెడతాను డైలీ నైట్. సో, మార్నింగ్‌కి ఇస్తానన్నమాట. ఇక అది కూడా పొట్టు తీసి పక్కన పెట్టేసి ఫస్ట్ ఇక్కడ నేను వీటినైతే మంచిగా కడిగేసి పెట్టుకుంటున్నాను. సో, మన ఫంక్షన్ హాల్లలో చేస్తారు కదా! ఫంక్షన్స్‌లలో బెండకాయ ఫ్రై, డీప్ ఫ్రై ఎలా చేస్తారు ఏంటి అనేది ఈరోజు చూపిస్తానన్నమాట. చూసేయండి. సో, ఎలా అంటే ఫస్ట్ బెండకాయలను మంచిగా నీట్‌గా కడుక్కొని కొంచెం కూడా వాటర్ లేకుండా డ్రై అయిపోవాలని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఈ పని చేసిన తర్వాత ఇక వేరేదైనా చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ మంచిగా నీట్‌గా కడిగేసి కింద ఒక డ్రై క్లాత్ వేసుకొనైతే లేడీ ఫింగర్స్‌ని కూడా వేసేసుకున్నానన్నమాట. సో, మన ఛానల్‌ని గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ కూడా ఇచ్చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ అయితే నచ్చుతాయి. సో, కంపల్సరీగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో, ఇక్కడ చూసారు కదా! బయట నేను ఊడ్చి చల్లలేదు కూడా. ఇక మా పాప కూర్చొని రాసుకుంటుంది అని చెప్పేసి ఇక నేనైతే ఇక్కడ చల్లలేదన్నమాట. ఒక స్టెప్స్ ఒకటే మంచిగా బయట స్టెప్స్ ఊడ్చి చల్లేసి వచ్చేసాను. సో, ఇక్కడైతే ఆపేసాను. తను రాసుకుంటుంది కదా! ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి. సో, నిన్న 5 నేర్చుకుంది కదా! ఏ టు ఈ వరకు. అవైతే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంది. మా వారైతే ఇక గ్రౌండ్ నుంచి రాలేదన్నమాట. సో, మార్నింగ్ 5:30కే వెళ్తారు కదా! సో, తనొచ్చేసరికి 8 అవుతుంది. తనొచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటాము. సో, ఇక మా పాప రాసుకునే లోపు నా పనులన్నీ అయిపోవాలని చెప్పేసి ఇక ఫాస్ట్‌గా మళ్ళీ ఇంట్లోకైతే వచ్చేసాను. చూసారు కదా! ఇల్లయితే ఈ విధంగా ఉందన్నమాట. కొంచెం అవన్నీ ఎక్కడెక్కడే సదిరేసి ఇల్లు మొత్తం ఊడ్చేయాలి. అలాగే వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేటియి ఉన్నాయి. సో, అన్నీ ఏమున్నాయి ఏంటి అనేది కొంచెం వెతికేసాను. సో, కిచెన్‌లో చూసారు కదా! బోనులన్నీ కూడా తోమేసాను. సో, ఈవినింగ్ టైమ్‌లో తోమట్లేదు. డైలీ మార్నింగే తోముతున్నాను. సో, మార్నింగ్ చీకటితోటి లేచినా మంచిదే కానీ, ఈ ఎండ లేనప్పుడే పనులన్నీ చేసుకోవాలని చెప్పేసి మోస్ట్‌లీ మార్నింగ్ టైమ్‌లోనే చేసుకుంటున్నాను. సో, ఈవినింగ్ కూడా చాలా హీట్‌గా అనిపిస్తుంది. సో, పెద్దదిగా ఈవినింగ్ టైమ్‌లో కూడా ఎక్కువగా చేయట్లేదు. ఈరోజు ఇక బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీలు చేస్తున్నాను. ఏంటి క్యారెట్ ఇంత వేశాను అనుకుంటున్నారా? సో, ఎలా అంటే అందరూ ఇండ్లల్లో పిల్లలు క్యారెట్ తినరు కదా! సో, ఇడ్లీలు తింటారు. కానీ మా ఇంట్లో రివర్స్ అన్నమాట. మా పాప ఇడ్లీలు తినడానికి అంతగా ఇష్టపడదు. అందుకోసం అని చెప్పేసి నేను అలా క్యారెట్ వేసి తనకైతే తినబెడుతూ ఉన్నాను. సో, క్యారెట్ అంటే ఇష్టంగా తింటుంది. ఇక బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇడ్లీలు పెట్టేసిన తర్వాత ఇక్కడ నేనైతే ఇక కర్రీ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను. ఎలా అంటే ఇక చూసారు కదా! లేడీ ఫింగర్స్‌నైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. బట్ ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చదు. కర్రీ టేస్టీగానే ఉంటుంది. అలా చేసుకున్న తర్వాత మనం దాంట్లో కొంచెం కారం, ఉప్పు, మసాలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్‌గా అయిపోతుంది. సో, ఫైనల్‌గా మేము కూడా ఇక ఫ్రెష్ అప్ కూడా అయిపోయాము. ఈలోపు మా బట్టలు కూడా అయిపోయాయి. సో, స్నానం వెళ్ళడానికంటే ముందే ఇక్కడ వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసి వెళ్ళేసాము. ఇక బట్టలు కాగానే వీటినైతే ఆరేస్తున్నామన్నమాట. సో, ఎంత మార్నింగ్ వాషింగ్ మిషన్‌లో బట్టలు వేద్దాం అనుకున్నా కూడా కుదరట్లేదు. ఎందుకంటే బయట ఎంత ఎండగా ఉంది కదా! సో, ఇప్పుడు టైం అయితే 9:30, 10 కూడా అవుతున్నట్టుంది. ఈ టైంలో బట్టలు ఆరేసామంటే సో, బయట కాళ్ళు కూడా కాలిపోతున్నాయి. నాతో పాటు మా పాప కూడా వినదు. ఎండలోనే తిరుగుతూ ఉంటుంది. ఎంత చెప్పినా కూడా వినదన్నమాట. ఎంత ఎండ కొడుతుందంటే బయట. బట్టలు ఆరేసేంత సేపు కూడా ఎండలో ఉండలేకపోయాను. బట్ బయట ఎండలో పని చేసుకునే వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో అనైతే అనిపించింది నాకైతే.
సో, ఫాస్ట్‌గా ఇక్కడ బట్టలైతే ఆరేసాము. నాతో పాటు మా పాప కూడా చిన్నవైతే కింద దండ మీద ఆరేసి నాకు హెల్ప్ చేసేసింది. సో, ఫైనల్‌గా బట్టలు ఆరేసొచ్చేసరికి చెమటలు ఏ విధంగా వచ్చాయంటే మామూలుగా రాలేదు. ఇంకా మా పాపకైతే సాటిస్ఫాక్షన్ కూడా కాలేదు. వాషింగ్ మిషన్‌లో ఇంకేమైనా బట్టలుండాయా అని చెప్పేసి మొత్తం దాంట్లోకి దూరిపోయి మరి బట్టలున్నాయా అని చెప్పేసి వెతుకుతుందన్నమాట. సో, ఈ విధంగా అయితే జరిగిపోయింది. ఇక నెక్స్టొచ్చేసి ఇక మా పాప అయితే రాసుకుంటూ ఉంది. నేనైతే ఈలోపు తనకి వాటర్ మిలన్ జ్యూస్ ఇద్దామని చెప్పేసి ఇక నేను కిచెన్‌లోకైతే వచ్చేసాను. మొన్న మా పాపని తీసుకొచ్చేటప్పుడు వరంగల్ బస్ స్టాండ్ ఉంటుంది కదా! సో, అక్కడ తన కోసం అని చెప్పేసి వాటర్ మిలన్స్ అయితే తీసుకొనొచ్చేసామన్నమాట. ఇక నేను హాఫ్ కట్ చేసి తనకి తినబెట్టేసాను. ఇక ఈరోజైతే జ్యూస్ చేస్తున్నాను. సమ్మర్ కాబట్టి ఇలాంటి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అలాగే జ్యూస్‌లయితే కంపల్సరీగా ఇస్తూ ఉండాలి. సో, కోకోనట్ వాటర్ కూడా మెయిన్‌గా తాగించాలి పిల్లలకైతే. ఇక మేమైతే వాటర్ మిలన్ జ్యూస్ చేసేసుకొని, ఇక మా పాపకైతే ఇచ్చేస్తున్నాను. సో, ఇక్కడ స్ట్రా లేనిది తాగదన్నమాట తనకి. కోకోనట్ వాటర్ అయినా సరే తనకి బాటిళ్ళల్లో వాటర్ తీసుకురావద్దు. కొబ్బరి బొండాలు తీసుకొచ్చి ఇలా స్ట్రా వేసిస్తేనే తనైతే తాగుతుంది హ్యాపీగా. ఇక కాసేపు వీడియో ఎడిటింగ్ చేద్దాము అని అనుకునేసరికే మైక్‌లో ఛార్జింగ్ అయితే లేదు. సో, ఇక ఇలా అని చెప్పేసి ఇక ఛార్జింగ్ అయితే పెట్టేసాను. ఇక ఎలాగో మా పాపకైతే లంచ్ తినబెట్టే టైం అయిపోయింది కదా! అని చెప్పేసి ఇక నేను ఛార్జింగ్ పెట్టి తనకైతే రైస్ అయితే పెట్టేసానన్నమాట. చూసారు కదా కర్రీ అయితే ఎలా ఉందో. తింటే కూడా టేస్టీగా ఉంటుంది. పల్లీలు ఎక్కువగా వేసుకున్నా కూడా సూపర్‌గా ఉంటుంది. సో, మా వారొచ్చిన తర్వాత మేమిద్దరం అయితే తినేస్తాము. మాకంటే ముందే మా పాపకైతే తినపెడతాము. సో, మాతో పాటు తినమని అంటే తనైతే తినదు. తను తిననివ్వదు, మమ్మల్ని తిననివ్వదన్నమాట. ఇక అందుకోసం అని చెప్పేసి తనకైతే వేసి తినపెడుతున్నాను. ఎంత సతాయిస్తుందంటే అసలకే తినదన్నమాట. చాలా టైం తీసుకుంటుంది. తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూడండి తినేటప్పుడు. ఆ విధంగా తింటుందన్నమాట. సో, మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా? ఇలాగే చేస్తూ ఉంటారా? మా పాప అయితే ఇలాగే చేస్తూ ఉంటుంది. బాలేదట. సో, రైస్ తినమంటే అయితే తినదు కానీ వేరే ఏవైనా బిర్యానీ, స్పైసీ ఫుడ్స్ తినమంటే మాత్రం ముందుంటుంది. ఇలాంటివైతే తనకైతే పోవు. ఇక తనకైతే తినబెట్టేసాము. ఇక మా వారి కోసం వెయిటింగ్. తనొచ్చిన తర్వాత తిందామని చెప్పేసి నేనైతే ఆగాను. సో, తొందరగానే మా హస్బెండ్ కూడా వచ్చారన్నమాట. సో, వస్తూ ఇక్కడ కోకోనట్ వాటర్ అయితే తీసుకొచ్చారు. సో, కాసేపయితే ఫైటింగ్ చేసింది. బోండాలు తీసుకురాకుండా ఇలా వాటర్ ఎందుకు తీసుకొచ్చావని చెప్పేసి, ఇక సమ్మర్ కదా తనకి తాగిద్దామని చెప్పేసి, ఇక ఇప్పుడే రైస్ తింది కాబట్టి ఈ వాటర్ అయితే తనైతే తాగదు. ఇక కాసేపయినాక ఇద్దామని చెప్పేసి ఆగాను. ఇక ఇప్పుడే లంచ్ అయితే చేసేసామన్నమాట. తన్వికనైతే పడుకోబెట్టేసాను. తనైతే పడుకుంది. సో, ఇక మేము కూడా కాసేపు పడుకుందామనైతే అనుకుంటున్నాను. సో, మళ్ళీ ఈవినింగ్ అయితే కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు ఈవినింగ్ అయితే అయిపోయిందన్నమాట. ఇక తన్వికైతే ఇప్పుడే పడుకొని లేచింది. మంచిగా పడుకున్నావా? సో, చాలా సేపయితే మంచిగా పడుకుందన్నమాట. ఇందాకే లేచింది. సో, ఇక ఈవినింగ్ పనులైతే స్టార్ట్ చేసేయాలన్నమాట. ఇక తనొచ్చేసి కాసేపు రాసుకుంటుంది. నేనైతే ఈలోపు ఇక ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను. సో, వంట చేసేదైతే ఏం లేదు. మార్నింగ్ చేసిన కర్రీసే ఉన్నాయి కాబట్టి జస్ట్ రైస్ కూడా సరిపోతుందనుకుంటా. ఇక వంట చేసేదైతే ఏం లేదు. ఇక ఇల్లు ఊడ్చేసి బట్టలైతే మడత పెట్టేయాలి. ఫుల్లుగా ఉన్నాయన్నమాట. సో, ఇక అవన్నీ మడత పెట్టేసిన తర్వాత ఇక ఖాళీగా కాసేపు కూర్చొని తన్వికతోటైతే ఆడుకుంటాను. సో, తనైతే వాయిస్ ఓవర్ ఇస్తా అంటుంది. ఒక షార్ట్ వీడియో అయితే తన వాయిస్‌తో అయితే అప్‌లోడ్ చేస్తానన్నమాట. సో, మిస్ కాకుండా చూసేయండి. అంటే కింద పడతావా? ఇక తనకైతే కోకోనట్ వాటర్ అయితే ఇచ్చేసాను. తనైతే తాగేసింది. సో, ఆఫ్టర్‌నూన్ నుంచి బాటిల్ అయితే అలాగే పెట్టేసాను కదా! కొంచెం హీట్ అయ్యాయి. బట్ పర్లేదు బాగానే ఉన్నాయని చెప్పేసి ఇక తనైతే తాగింది. వాటర్ అయితే ఎంత స్వీట్‌గా అనిపించాయో. ఇక్కడొచ్చేసి బట్టలైతే మడత పెడుతున్నాము. సో, తన డ్రెస్సులు తనే మడత పెట్టుకుంటా అని చెప్పేసి చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటుందో. నాకైతే భలే క్యూట్‌గా అనిపించిందన్నమాట. సో, తను అలాగే మడత పెట్టుకొని ఎందుకు వద్దని చెప్పడం అని చెప్పేసి ఇక తనని వదిలేసి ఇక నేనైతే అన్నీ మడత పెట్టేసిన తర్వాత మళ్ళీ తనయి కూడా ఇచ్చింది. మమ్మీ నీట్‌గా నీలాగా పెట్టేసేయి అని చెప్పేసి. సో, చూసారు కదా! ఆ విధంగా అన్నమాట. చిన్నప్పటి నుంచే మా పాప అయితే పనులు కూడా నేర్చేసుకుంటుంది ఇప్పటి నుంచే. సో, ఇక్కడొచ్చేసి ఈవినింగ్ టైమ్‌లో మమ్మీ ఏమైనా చేసియ్యవా అంటే తన కోసం ఇక ఎగ్ బజ్జీ అయితే చేసిస్తున్నాను. మొన్న హెల్త్ బాలేదని చెప్పాను కదా! సో, ఇక అప్పటినుంచి అసలు బయటిది ఫుడ్ కొంచెం కూడా తనకి పెట్టట్లేదు అస్సలకే. ఓన్లీ ఇంట్లోయే పెడదామనైతే ఫిక్స్ అయ్యాను. బట్ చూడాలి ఎన్ని రోజులు కుదురుతుంది ఏంటి అనేది.
ఇక నేనైతే ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసేసి ఇక ఎగ్ బజ్జీ అయితే చేస్తున్నాను. నాకైతే ఎగ్ బజ్జీ చేయాలంటే భయమేస్తుందన్నమాట. ఎందుకంటే చేసిన ప్రతిసారి కంపల్సరీగా ఒక్క డ్రాప్ అయినా ఆయిల్ అయితే పడుతుంది. సో, పడకుండా అయితే ఎగ్ బజ్జీ చేయను నేను. సో, పెళ్ళికి ముందు నుంచే ఎగ్ బజ్జీ చేస్తూ ఉంటాను. కానీ ఒక్కసారి కూడా ఆయిల్ పడకుండా అయితే లేదన్నమాట. బట్ ఈసారి ఎలా ఉంటుందో మరి. సో, ఫైనల్‌గా ఎగ్ బజ్జీ కూడా చేసేసాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో, మీకు కావాలంటే చెప్పండి. నా స్టైల్‌లో ఫుల్ రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇక తనైతే ఇక్కడ తినుకుంటూ మరి కాసేపయితే రాసుకుంటుంది. సో, ఈరోజొచ్చేసి ఐటీఎల్ వరకైతే రాపిచ్చేసాను. తనైతే రాసుకుంటూ ఉంది అన్నమాట. డైలీ ఒక 6 అయినా నేర్చేసుకుంటుంది పర్లేదు. ఇక ఇదొచ్చేసి నైట్ రైస్ ఉందని చెప్పాను కదా! బట్ ఇక తన్వికకి ఎందుకు ఆఫ్టర్‌నూన్ రైస్ పెట్టడము, వండిందే నేను 12:30కో, 12కో ఏమో అయినా కూడా ఇక కొంచెం మళ్ళీ వేడిగా వండి పెడదాము అని చెప్పేసి ఇక తన వరకే చిన్న గ్లాస్ తోటి ఇక రైస్ అయితే పెట్టేసాను. నెక్స్ట్ డే టిఫిన్ కోసం అని చెప్పేసి ఇక్కడ పెసర్లయితే నానబెడుతున్నాను. సో, పెళ్ళైన కొత్తలో అయితే అసలు పెసరట్టు ఎలా చేయాలో కూడా నాకు తెలిసేది కాదు. బట్ ఇక మా పాప పుట్టిన తర్వాత మేము రూమ్ అయితే షిఫ్ట్ అయ్యాము. సో, అక్కడ పక్కన అక్క వాళ్ళు ఉండేవాళ్ళు. సో, ఎప్పుడు ఏం టిఫిన్ తిన్నావు అని అడిగినప్పుడల్లా పెసరట్టు, పెసరట్టు అని చెప్పేవాళ్ళు. ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇక డీమార్ట్‌కెళ్ళినప్పుడైతే పెసర్లు తీసుకొచ్చి ఒకరోజైతే పోసాను. చిన్న గ్లాస్‌తో ట్రై చేశాను. బట్ అనిపించింది టేస్ట్ అయితే. ఇక అప్పటినుంచి ఇక మా బ్రేక్‌ఫాస్ట్ మెనూలో ఇది కూడా యాడ్ చేసేసాను. సో, మా పాపకి కూడా అలవాటు చేశానన్నమాట. తను కూడా తింటుంది. ఇక అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వైట్ దోస అని చెప్పేసి ఇక తనైతే ఊరికే అదే తింటూ ఉంది. ఇక ఇక్కడైనా నా భయానికి అన్ని బ్రేక్‌ఫాస్టులు తింటుందని చెప్పేసి ఇక రోజుకొకటి వెరైటీ అయితే చేసైతే తనకైతే పెడుతున్నానన్నమాట. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుందన్నమాట. మా హస్బెండ్ అయితే ఇందాకే వచ్చేసారు. వచ్చేటప్పుడైతే తనైతే ఈ మ్యాగీ అయితే తీసుకొచ్చుకున్నారు. సో, చాలా డేస్ అయిపోయింది తినక. తనకి తినాలనిపిస్తుందని చెప్పేసి వచ్చేటప్పుడైతే తీసుకొచ్చుకున్నారు. సో, తన్విక నేనైతే ఇద్దరం డిన్నర్ అయితే చేసేసాము. ఇక స్నానం చేసి పడుకోవడమే. ఇక మా వారు అడిగారని చెప్పేసి ఇక్కడ నేనైతే చేస్తున్నాను. సో, ఎప్పుడు ఏది అడగరన్నమాట. ఇది తినాలి అని చెప్పేసి నేనే ఊరికే మా పాపతో పాటు తనని కూడా ఏమైనా తినేటివి చేయాలా, ఏం కావాలని అడిగిన ప్రతిసారి నాకేమొద్దు, ఏమొద్దు అంటారు. ఎప్పుడో ఒక్కోసారి ఇలా నోరు తెరిచి ఇది చేయవా అని అడిగినప్పుడు చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో, వైఫ్స్ అంతా అంతే కదా! హస్బెండ్స్ అడిగింది, పిల్లలు అడిగింది తప్పకుండా చేసిస్తూ ఉంటారు. సో, ఇప్పుడైతే ఇక నేను కూడా మ్యాగీ అయితే చేసేస్తున్నాను. ఇక మా పాప ఆల్రెడీ తినేసింది కాబట్టి ఇక మ్యాగీ అయితే తినదు. ఇక తనకి నైట్ పడుకునేటప్పుడు సో, పాలు తాగుతానంటే తాగిస్తాను. లేకపోతే అది కూడా లేదు. ప్రెజెంట్ అయితే వాళ్ళిద్దరూ టీవీ చూస్తున్నారు. సో, కిచెన్‌లో నేను వంట చేసేస్తున్నాను. ఎంత హీట్ అయిపోయిందంటే ఇల్లంతా ఫుల్ హీట్‌గా అయిపోయింది. చూసారు కదా! చెమటలైతే కారిపోతున్నాయన్నమాట. ఇక సమ్మర్ కాబట్టి ఆ విధంగానే ఉంటుంది. ఇంకా నైట్ టైమ్‌లో ఇలా కుక్ చేయాలంటే ఎంతో కష్టం కదా! సో, మీకు కూడా నాలాగే అనిపిస్తుందా? లేదా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా మీ హస్బెండ్స్ ఏ టైంలో ఏది తినాలన్నా కూడా వెంటనే చేసిస్తారా లేదా అనేది నాతో మీరు కూడా షేర్ చేసేసుకోండి. సో, ఫైనల్‌గా మ్యాగీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా! బావుంది. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. సో, మన ఛానల్‌లో ఇదివరకైతే మ్యాగీ సింపుల్‌గా ఎలా చేసేయాలని కూడా రెసిపీ అయితే షేర్ చేశానన్నమాట. సో, ఎవరికైనా కావాలంటే చూసేయండి. లేదు మళ్ళీ కావాలి అంటే చెప్పండి. సో, మళ్ళీ మ్యాగీ రెసిపీ అయితే చేసి మీతో పెడతాను. ఇక మా వారికిచ్చేస్తే తనైతే హ్యాపీగా తినేస్తున్నారన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో, ఇక అయితే ఏం తీయలేదు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.